భద్రాచలం దగ్గర గోదావరి పోటెత్తింది. 50 అడుగులకు చేరువైంది గోదావరి నీటిమట్టం. గంట గంటకు గోదావరికి వరద పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఉదయం 10:20కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 4 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. ఇప్పుడు 50 అడుగులకు చేరువైంది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు జిల్లా అధికారులు. చెరువులు, వాగులు దాటి ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు. సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-625-7109ను ఏర్పాటు చేశారు. అడుగులకు పెరిగింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇప్పుడే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ అందరూ కూడా ఈ గోదావరి వరద పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నిన్నటి నుండి ఇది లెవెల్ పెరుగుతూనే ఉంటాయి. నిన్న ఈవినింగ్లో నేను ఒక హై లెవెల్ రివ్యూ కూడా పెట్టాను. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో ఈ సంబంధించి విషయం. నిన్న సాయంత్రం అరౌండ్ 6 PM-కి 6 గంటలకి లెవెల్ 28.3 feet ఉండేది. అప్పుడే నేను కొంచెం ఇది యాంటిసిపేట్ చేసి అందరికీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయడం కోసం మిగతా ఇంపార్టెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కానీ, రెవెన్యూ MROs కానీ, MPDOs కానీ, ఇరిగేషన్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, RNP కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, PR కానీ, సో జిల్లా కలెక్టర్ స్థాయి నుండి పంచాయత్ సెక్రటరీ అండ్ గ్రామ పాలనా ఆఫీసర్ VRO స్థాయి వరకు అందరూ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈరోజు 10:14 AM-కి 10 గంటలకి 14 minutes-కి 14 నిమిషాలకి ఒక ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది 43 feet-కి. తర్వాత మార్నింగ్ నుండి ఇక్కడ వర్షం కూడా లేదు. ఇది డిప్రెషన్ ఎఫెక్ట్ కూడా 2-3 days మనం చూసాము, కానీ ఇప్పుడు పోయింది ఎఫెక్ట్ కూడా. కానీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇంద్రావతి ఇది మేజర్ ట్రిబ్యూటరీ ఉంటుంది గోదావరి రివర్కి. ఛత్తీస్గఢ్ సైడ్, మహారాష్ట్ర సైడ్ ఇప్పుడు అప్పర్ క్యాచ్మెంట్ ఏరియా, అప్పర్ స్ట్రీమ్ ఏరియా వల్ల ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్లో ఉన్నాము, అందుకని ఎఫెక్ట్ అవుతుంది. సో నిన్న ఇది 6 PM అక్కడ ములుగు నుండి ఒక డిశ్చార్జ్ మనకి ఏముంది 12 lakh cusecs. సో 12 lakh cusecs ఇది పార్ట్లో ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడు వస్తుంది. సో బై 8 PM 9 PM కూడా మనం ఇక్కడ ఫీల్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇప్పుడు జస్ట్ 3 గంటలకి సెకండ్ వార్నింగ్ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది 48 feet-కి. ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇంకెంత మేరకు? సో ఇప్పుడు మనం ఇప్పుడు అజంప్షన్ ఏంటంటే మనం ఇది సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇప్పుడు పైన కొంచెం ఇప్పుడు రిసీడింగ్ అవుతుంది. సో 50 50 కల్లా ఇది కాన్స్టాంట్ అవుతాయి. తర్వాత స్టిల్ మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తున్నాము. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పై నుండి కింది స్థాయి ఆఫీసర్స్, అలాగే ఇప్పుడు తహసీల్దార్స్ కూడా ఇక్కడ ఏమైనా ఇష్యూలు ఉంటే లో లైన్ బ్రిడ్జెస్ కానీ, కాజ్వేస్ కానీ ఇక్కడ ఏమైనా సమస్య ఉంటే ఎవరైనా బ్యారికేడ్స్ ఇవి అన్నీ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం అందరూ ఇప్పుడు అర్థంగా ఉంటున్నాము. ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు, ఫాలో చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది కలెక్టర్ గారు చెప్తుంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వరద పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి మీ ప్రికాషన్స్ ఏ విధంగా? సో యాజ్ ఆఫ్ నవ్ భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 48 feet చేరిందండి. సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ ఫ్లడ్ ప్రిపేర్నెస్లో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆల్రెడీ DDRF టీమ్స్ 5 places-లో డెప్యూట్ చేయడం జరిగింది. వీటికి అదనంగా SDRF టీమ్స్, అదేవిధంగా NDRF టీమ్స్ కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు. వీటితో పాటు SHOs కూడా గ్రామ లెవెల్లో అండ్ జ్యూరిడిక్షన్ లెవెల్లో కూడా తగిన చర్యలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర శాఖలందరూ కూడా తీసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత జిల్లా యంత్రాంగంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఏవైతే లో చెప్టాస్ ఉన్నాయో, సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఫిషింగ్ కానివ్వండి, వెహికల్స్ కోసం కానివ్వండి, అదేవిధంగా సెల్ఫీస్ కోసం వెళ్లకుండా ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే అంటే గోదావరి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ ఇద్దరు కూడా మొత్తం కూడా పర్యవేక్షణలో పరిశీలించడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామని కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్, NTV, భద్రాచలం నుంచి.